బ్రేకింగ్ న్యూస్ జీహెచ్ఎంసీ డివిజన్ల డీలిమిటేషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. రామ్నగర్ డివిజన్ డీలిమిటేషన్ పై వినయ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. భౌగోళిక అంశాలను పరిగణలోకి తీసుకోలేదని న్యాయవాది జయకృష్ణ వాదించారు. పిటిషనర్ అభ్యంతరాలను పరిశీలించాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది. అభ్యంతరాలను పరిశీలించి చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని ఆదేశించింది. ఇప్పటి వరకు అన్ని డివిజన్లలో కలిపి 3,000కు పైగా అభ్యంతరాలు వచ్చాయని జీహెచ్ఎంసీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. అభ్యంతరాలను పరిశీలిస్తామని కోర్టుకు వివరణిచ్చారు. అటు లంగర్ హౌస్ డివిజన్ డీలిమిటేషన్ ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. డీలిమిటేషన్ లో డివిజన్ జనాభాను పరిగణలోకి తీసుకోలేదంటూ మరో పిటిషన్ ఫైల్ అయింది. తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. జీహెచ్ఎంసీ డివిజన్ల డీలిమిటేషన్ పై అటు హైకోర్టులో విచారణ జరిగింది. రామ్నగర్ డివిజన్ డీలిమిటేషన్ పై వినయ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. భౌగోళిక అంశాలను పరిగణలోకి తీసుకోలేదని న్యాయవాది జయకృష్ణ వాదించారు. పిటిషనర్ అభ్యంతరాలను పరిశీలించాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది. అభ్యంతరాలను పరిశీలించి చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని ఆదేశించింది. ఇప్పటి వరకు అన్ని డివిజన్లలో కలిపి 3,000కు పైగా అభ్యంతరాలు వచ్చాయని జీహెచ్ఎంసీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. అభ్యంతరాలను పరిశీలిస్తామని కోర్టుకు వివరణ ఇచ్చారు. లంగర్ హౌస్ డివిజన్ డీలిమిటేషన్ ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. డీలిమిటేషన్ లో డివిజన్ జనాభాను పరిగణలోకి తీసుకోలేదంటూ మరో పిటిషన్ ఫైల్ అయింది. తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ వార్డ్స్ డివిజన్స్ సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. ప్రస్తుతం మనతో పాటు పిటిషన్ తరపు వాదనలు వినిపించినటువంటి సీనియర్ న్యాయవాది జయకృష్ణ ఉన్నాడు. ఒకసారి మాట్లాడదాం. ఏం జరిగింది ఈరోజు విచారణ, ఏమంది? ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డీలిమిటేషన్ నోటిఫికేషన్ 9/12/2025 రోజు జారీ చేయడం జరిగింది. 8వ తారీఖు రోజు జియో ద్వారా స్పష్టం చేయడం. ఫస్ట్ 27 మున్సిపాలిటీస్ని కార్పొరేషన్లో కలిపినప్పుడు ఒక టైం ఫ్రేమ్ అంటూ లేకుండా ఒక మ్యాడ్ రేస్లో వీళ్ళు ఏం చేయడం జరిగిందంటే డీలిమిటేషన్ ఆఫ్ వార్డ్స్ కోసం ఈ నోటిఫికేషన్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చారు. దీన్ని నా కేసు ఏంటంటే వినయ్ కుమార్ అనే నా పిటిషనర్ ఎవరైతే నేను అలాగే ఇప్పుడు అపేర్ అయ్యానో, హీస్ ఫ్రమ్ 164 వార్డ్. ఈ 164 డివిజన్ ఇంతకుముందు పేరు దీనిది చిక్కడపల్లిని కాస్త 2008లో జీహెచ్ఎంసీ ఫామ్ అయిన తర్వాత దీన్ని రామ్నగర్ డివిజన్ కింద 87 కింద మార్చారు. ఈ రామ్నగర్ డివిజన్ని కాస్త ఇప్పుడు బాగ్లింగంపల్లి డివిజన్ కింద మార్చడం ఫస్ట్ అబ్జెక్షన్ పేరు. రెండో అబ్జెక్షన్, మేజర్ అబ్జెక్షన్ ఏంటంటే వాళ్ళు రిలై అయిన రూల్ ఏంటంటే ఈ తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్స్ డీలిమిటేషన్ ఆఫ్ వార్డ్ రూల్స్ 1996 రూల్ 4 ప్రకారం న్యాచురల్ బౌండరీస్ ఎక్కడైతే ఉంటాయో డీలిమిటేషన్ చేసేటప్పుడు న్యాచురల్ బౌండరీస్ని ఇప్పుడు మా కేసులో ఏంటంటే 30 ఫీట్ల మూసీ నాలా ఉంది. 30 ఫీట్ల మూసీ నాలా, దానిపైన 100 ఫీట్ రోడ్ ఉంది. మీకు హిందీ మహావిద్యాలయం నుండి విఎస్టీకి వెళ్ళి 100 ఫీట్ రోడ్ ఉంది. ఈ కాలనీస్ ఏవైతే పద్మానగర్ కాలనీ, అచ్చయ్ నగర్ కాలనీ ఉన్నాయో ఇవి 1-8- అనే డోర్ నెంబర్తో ఉంటాయి. ఇందులో సగం వాటిని ఒక అడ్డ గీతలాగా గీసి సంబంధం లేని నాలా అండ్ పైన 100 ఫీట్ రోడ్ ఉన్న అవతలున్న అధిక్మెట్లో 163లో కలపడం మా అబ్జెక్షన్. అయితే గతంలో కూడా 2008లో జీహెచ్ఎంసీ ఫామ్ అయినప్పుడు మేము రేజ్ చేసిన అబ్జెక్షన్ కన్సిడర్ చేయలేదు కాబట్టి మేము ముందస్తుగా కోర్టుకు రావడం జరిగింది. ఈరోజు కోర్టు వారు రూల్ 4ని నేను ఇందాక సైట్ చేసిన తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ డీలిమిటేషన్ ఆఫ్ వార్డ్ రూల్స్ 1996 రూల్ 4ని స్పెసిఫిక్గా కన్సిడర్ చేసి మాకంటూ ఒక పర్సనల్ హియరింగ్ కండక్ట్ చేసి దెన్ ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వాలని ఈ 2 వార్డ్స్ గురించే ఈ కేసు. మిగతా కేసులన్నీ ఇప్పుడు వేరే అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొంతమంది నోటిఫికేషనే డైరెక్ట్గా ఛాలెంజ్ చేశారు. మా కేసు ఏంటంటే అబ్జెక్షన్స్ని కన్సిడర్ చేస్తే రేపొద్దున ఈ న్యాచురల్ బౌండరీస్ అని, ఎందుకంటే ఇక డోర్ నెంబర్ డివిజన్స్ అవ్వడం వల్ల రేపొద్దున ఏమవుతుందంటే సిటిజన్స్ చాలా సఫర్ అవుతారు, రీఅసెస్మెంట్కి గురవుతారు, డోర్ నెంబర్ చేంజ్కు తిరగాలి, ఆధార్ ఐడెంటిఫికేషన్ ప్రతిదీ మారుతుంది. జిహెచ్ఎంసీ సింపుల్గా వచ్చి ఈరోజు
అంటే అభ్యంతరాలనే స్వీకరిస్తాము, మేము ఇంకా ఫైనల్ నోటిఫికేషన్ కాదు అని చెప్పేసి కూడా జిహెచ్ఎంసీ తరపు న్యాయవాది వాదనలు. వాళ్ళు చెప్పారు, వాళ్ళు అన్నారు. గతంలో జరిగినటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈరోజు కోర్టుకు వచ్చాం. నాకు నిన్న అనౌన్స్మెంట్ కూడా చేశారు జిహెచ్ఎంసీ వాళ్ళు. దే ఆర్ స్టిల్ రిలేయింగ్ ఆన్ 10-11 సెన్సస్, 2010-11లో జరిగిన సెన్సస్. ఇప్పుడు ఇంకా నోటిఫికేషన్ ఇచ్చారు, ఇప్పుడు సెన్సస్ ప్రోగ్రామ్ మొదలు పెడుతున్నారు. అంత లోపల ఫైనల్ నోటిఫికేషన్ వస్తే సెన్సస్ ప్రకారంగా కూడా రూల్ చెప్తుంది. 10% వార్డ్స్లో ఎలా డిఫరెన్షియేషన్ వస్తుందో కూడా రూల్ మాట్లాడుతుంది. ఏం చెప్తుంది రూల్ 4? నేను ఒక్కసారి మీకు చదివి వినిపిస్తాను. రూల్ 4 క్లియర్గా ఏం చెప్తుందంటే, ద ఏరియా ఆఫ్ ద కార్పొరేషన్ షల్ బి డివైడెడ్ ఇంటూ వార్డ్స్ యాజ్ నోటిఫైడ్ బై ద గవర్నమెంట్ అండర్ రూల్ 3, డ్యూలీ టేకింగ్ ఇంటూ అకౌంట్ ది న్యాచురల్ బౌండరీస్, జియోగ్రఫికల్ ఫీచర్స్ అండ్ కంటిగ్విటీ ఆఫ్ ది ఏరియా. అంటే కంటిన్యూషన్ ఆఫ్ ది ఏరియా చూడాలి, బ్రేక్ లేకుండా. అండ్ ఒక నాలా, మూసి నాలా అనేది దేవుడు సృష్టించిన నాలా, మనిషి తయారు చేసిన నాలా కాదు. 100 ఫీట్ల రోడ్ వీలు వేసుకుందే. సబ్ రూల్ ఏమని, ఇంకా నెక్స్ట్ రూల్ ఏమంటుందో, వేరెవర్ ఈ కండిషన్ నేను ఫుల్ఫిల్ అయ్యా, ఒక నాలా ఉందని, వేరెవర్ న్యాచురల్ బౌండరీస్ కుడ్ నాట్ బి పార్ట్ ఆఫ్ సర్వే నంబర్స్, టీఎస్ నంబర్స్, దెన్ ఇంపార్టెంట్ జంక్షన్స్ ఆర్ లేన్స్, అంటే చిన్న సందుల్ని కూడా తీసుకోమన్నారు. నా కేసులో 100 ఫీట్ రోడ్ ఉంది, నాలా ఉంది, దానిపైన అధిక్మెట్ అనే డివిజన్ ఉంది. ఇది ఓన్లీ పొలిటికల్ వెండేటా కోసం కొంతమందిని పెట్టుకోవడం, పిటిషనర్ యొక్క ఆలోచన. అది కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే డివిజన్స్. అంటే అన్ని పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నామని చెప్తున్నారు. ఈక్వల్స్ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రతి పార్టీగా ఎవరిని అడిగి డీలిమిటేషన్ చేశారు. ఎక్కడ కూడా ఫీల్డ్ లెవెల్లో విజిట్ చేయకుండా దీన్ని ఇష్టానుసారంగా చేసేశారు పేపర్ మీద చూసి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి దీన్ని ఎట్లా చూస్తుంది అనుకుంటారు కోర్టు? మరి పోనీ జనాన్ని కాకపోయినా అట్లీస్ట్ వీళ్ళ ప్రతినిధులు ఎవరైతే మీకు కార్పొరేటర్స్ ఉన్నారో వాళ్ళను కూడా కన్సల్ట్ చేయకుండా, అంటే సింగిల్గా ఒక ధోరణిలో ఆలోచించి మాత్రమే డీలిమిటేషన్ చేయడం. ఎలక్షన్స్ వస్తున్నాయని ఒక కారణంతో ఎలక్షన్స్ డిలే అవ్వద్దని కొద్దిగా షాబీగా చేస్తున్నారేమో అని మా ఫీలింగ్. కానీ పిటిషనర్ స్పెసిఫిక్గా ఈరోజు వచ్చింది రీజన్ కూడా అదే. గతంలో జరిగిన అవకతవకలు 2008లో జిహెచ్ఎంసీ ఫామ్ అయింది. దాని తర్వాత కొన్ని మున్సిపాలిటీస్ 2017లో జిహెచ్ఎంసీలో మర్జ్ అవ్వడం జరిగినాయి. ఇప్పుడు 27 మున్సిపాలిటీలని జరుపుతున్నప్పుడు సెన్సస్ క్యాలిక్యులేషన్ లేకుండా వెళ్ళడం కూడా ఒక మిస్టేకే. సో రకరకాల అబ్జెక్షన్స్తోని చాలామంది ఈరోజు రిట్పెడే. ఇది నేను నిన్న మూవ్ చేయడం జరిగింది, నాది ఫస్ట్ కేసు. ఇప్పుడు ఏం చెప్పింది మరి మీకు, మీ పిటిషన్ పైన జడ్జి గారు ఏం చెప్పారు? మా అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇమ్మీడియట్గా కన్సిడర్ చేసిన తర్వాత వార్డ్ నెంబర్ 164, 163 దెన్ ఫైనల్ నోటిఫికేషన్కి ప్రొసీడ్ కమ్మన్నారు విత్ ఆపర్చునిటీ ఆఫ్ పర్సనల్ హియరింగ్ మా కేసులో. మీరు లేవని అభ్యంతరాలను వారు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు? అది మాకు తెలియదండి, అది మా కోర్టు అయితే తప్ప. అందుకనే కోర్టుకు చెప్పడం జరిగింది, వర్చువల్గా వాళ్ళు ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కాగితం ముఖమే మిగిలిపోతుంది. ఆపర్చునిటీ ఆఫ్ హియరింగ్ ఇస్తే, ఎందుకంటే మేము క్లియర్గా మ్యాప్స్ మేము చాలా క్లియర్గా కోర్టు వారికి కూడా చెప్పడం జరిగింది. ఎలా అంటే ఈ డీలిమిటేషన్స్ చూడండి ఎలా ఉంటాయో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వార్డ్ పట్టుకోకస్, ఇది మూసీ రివర్, ఇది 100 ఫీట్ రోడ్. నేను చెప్పిన రూల్ పొజిషన్ కూడా దీనిపైనే. ఈ మూసీ రివర్ నుండి ఇప్పుడు ఈ పార్ట్ ఆఫ్ ది ఓల్డ్ రామ్నగర్ ప్రపోజ్డ్ అధిక్మెట్లో ఇక్కడ తెచ్చగలుగుతున్నారు. న్యాచురల్ బౌండరీ అనేది రోడ్డు ఉంది, సెకండ్ కండిషన్, అండ్ రివరే ఉంది. అండ్ ఈ డోర్ నెంబర్ 1-8- ఇప్పుడు మారిస్తే కంప్లీట్గా ఇప్పటివరకు ఒక క్లస్టర్ ఆఫ్ కమ్యూనిటీస్ కింద కలిసి ఎన్నో ఉద్యమాలు చేసి జనాలు రోడ్లపైకి వచ్చి వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు రోడ్లు కానీ ఇవి కానీ కాంబినేషన్, అంటే అందరూ ఒక కమ్యూనిటీ క్లస్టర్గా ఇన్ని రోజులు చేసుకోవడం జరిగింది. అధిక్మెట్లో కలపడం వల్ల వాళ్ళకంటూ కొంత బడ్జెట్ అలొకేషన్స్ కూడా ఉంటాయి. అధిక్మెట్లో ఉన్నటువంటి జనాభా కూడా రేపు పొద్దున అబ్జెక్షన్స్ రేజ్ చేస్తారు. జనాభా ప్రతిపాదన కూడా సరిగా లేవు అని చెప్పేసి మిగతా పిటిషన్లో కూడా ఉన్నట్టుంది కదా. దాని మీద ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ ఒక సంవత్సరం కింద చేసి ఉంటే, ఎందుకంటే కేవలం ఎలక్షన్స్ వస్తున్నాయి అన్న కారణంతో చేయడం తప్ప దీనిలో ఇంకోటి అనిపించట్లేదు. ఇది ఒక 1 year బ్యాక్ చేసి ఉంటే ప్రతి అబ్జెక్షన్ కన్సిడర్ చేసే టైం ఉంది. ఈ 1600 అబ్జెక్షన్స్ ఈరోజు కన్సిడర్ చేస్తారని మేము అనుకోవట్లేదు. దానికోసం మేమంటూ ఒక రైట్ రిజర్వ్ చేసుకున్నాం ఈరోజు కోర్టుకు వచ్చి. అయితే ఏదైతే కోర్టు జిహెచ్ఎంసీకి సంబంధించి ఆ డివిజన్లు ఏదైతే డీలిమిటేషన్ చేసిందో దానికి సంబంధించి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా హైకోర్టు జడ్జి చెప్పినట్టు తెలిసింది. కెమెరామ్యాన్ సీనుతో సురేష్, బిగ్ టీవీ, హైకోర్టు నుండి.